నా తోడుండి నన్ను నడిపించు ప్రభా. బిగ్గరగా చెప్పండి. నేను ఉన్న స్థితిలో నా దగ్గరకు వచ్చా, నాకు విడుదల నువ్వు ప్రభా. నా జీవితంలో జయము కావాలయ్యా. పరమ తండ్రి, నీ ఆత్మతో నన్ను ముద్రించు. నువ్వు అనుగ్రహించిన వరమును, క్రీస్తు వరమును నాకు అనుగ్రహించు. ద గిఫ్ట్ జీసస్ నాకు దయచేయి. యేసుని నాకు వరముగా ఇచ్చావు, నేను నమ్ముతున్నానయ్యా. బహుమానంగా ఇచ్చావు, నేను నమ్ముతున్నానయ్యా. యేసు నాకు అనుగ్రహించబడిన గొప్ప బహుమానం నేను నమ్ముచున్నాను ప్రభా. యేసు యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను ప్రభా. నీ పరిశుద్ధాత్మన వరమును కూడా నాకు దయచే ప్రభా. పరిశుద్ధాత్మన బహుమానం కూడా నాకు దయచే ప్రభా. పరిశుద్ధాత్మతో నన్ను నింపు ప్రభా. అడగండి, నోరు తెరిచి అడగండి, అడగండి. పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా. యేసు ప్రభా, నన్ను పరిశుద్ధాత్మతో నింపు. యేసు ప్రభా, నాకు పరిశుద్ధాత్మతో బాప్తిసమివ్వు. నాకు అగ్నితో బాప్తిసమివ్వు. ఇదిగో దేవుడు బయలుపరుస్తున్నాడు. ఇక్కడ నుండి నూతన ప్రారంభములు మీ జీవితంలో ప్రారంభించబడును గాక. నూతన తలుపులు దేవుడు తెరుస్తున్నాడు. నూతన అవకాశాలు మీ ముందు పెడుతున్నాడు. నూతన రీతిగా నిన్ను స్థిరపరుస్తున్నాడు. ఇదిగో ఈ రాత్రి నుండి నీ జీవితంలో ఒక నూతన కార్యం జరగబోతున్న. మార్క్ మై వర్డ్స్. యేసు ప్రభు తన ఆత్మ ద్వారంగా నీ జీవితంలో జరిగించుచున్నాడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరిచేయ. నీ సన్నిధిలో స్వతంత్రత ఉంది, నీ సన్నిధిలో సమాధానం ఉంది, నీ సన్నిధిలో విడుదల ఉంది, నీ సన్నిధిలో జయం ఉంది. నీ సన్నిధిలో వచ్చిన ఎవరిని నువ్వు ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని పట్టుకో ప్రభా. ప్రతి ఒక్కరిని పట్టుకోయ్యా. ప్రతి ఒక్కరిని ఆదరించు, ప్రతి ఒక్కరిని బలపరచు. ప్రతి ఒక్కరి జీవితంలో నీ కార్యము, నీ చిత్తము జరిగించు ప్రభా. నీ సమాధానాన్ని అనుగ్రహించు ప్రభా. నీ శాంతిని అనుగ్రహించు ప్రభా. నీ విడుదలను అనుగ్రహించు ప్రభా. నీ సొత్తుగా బ్రతకాలయ్యా. నీ బిడ్డలుగా బ్రతకాలయ్యా. కుటుంబాలు కట్టబడాలని వేడుకుంటున్నానయ్యా. పాడైపోయిన బ్రతుకులు మరలా చిగురించాలి ప్రభా. మూడైన బ్రతుకుల్ని నువ్వు మరలా బ్రతికింపజేసి, చిగురింపజేసి నూతన ప్రారంభం ఇవ్వగలిగిన దేవుడు కదయ్యా. లార్డ్, ఐ ప్రే ఫర్ న్యూ బిగినింగ్స్. లార్డ్, ఐ ప్రే ఫర్ న్యూ బిగినింగ్స్. నూతన ప్రారంభం కొరకు వేడుకుంటాను. నీ వాగ్దానాలు, నీ కార్యములు, నీ చిత్తములు నీ బిడ్డల జీవితంలో జరిగించు. మూయబడిన గర్భముల కొరకు ప్రార్థన చేస్తున్నాను. నువ్వు ప్రేరేపిస్తున్న రీతిగా గర్భఫలము లేక సంవత్సరాల నుండి గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఏ శాపమును బట్టి, ఏ దోషముల బట్టి